రాష్ట్రాల్లో ఎన్ని కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నా హైడ్రా జోష్ మాత్రం తగ్గడం లేదు. ప్రజలు కూడా నిత్యం హైడ్రా జపం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే కబ్జా భూముల్లో ఉన్న కట్టడాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను చాలా వరకు కూల్చివేసింది. అన్ని నిబంధనలతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకువచ్చారు. అయితే హైడ్రాపై మొదట్లో చాలా మంది ప్రశంసలు కురిపించారు. కానీ గత 3-4 రోజుల నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. అన్ని రంగాలకు చెందిన సంపన్నులకు నోటీసులు ఇస్తూ ఖాళీ చేసేందుకు టైం ఇస్తున్న హైడ్రా సామాన్య ప్రజల వద్దకు వచ్చేసరికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తుందని, కనీసం ఇంట్లో సామాన్లు తీసుకెళ్తామన్నా కూడా కుదరదంటూ కూల్చేస్తూ తమను రోడ్డు మీదకు లాగుతున్నారని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చి డబ్బు తీసుకొని మళ్ళీ అదే ప్రభుత్వం అక్రమ నిర్మాణమని కూల్చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. నా కొడుకు రూపాయి పెట్టింది, నా కొడుకు తప్ప నీది న్యాయమా చెప్పు. అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని, మాకేం తెలుసు. అమాయకుడు నా కొడుకు. ముందే అది అక్రమ నిర్మాణం అని చెబితే మేము కొనుగోలు చెయ్యము కదా. లక్షలు బ్యాంకు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేస్తే ఆ లోన్లు ఎలా కట్టుకోవాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా కూల్చివేతల వేళ బాధితులకు తీపి కబురు అందబోతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన హోమ్ లోన్స్ మాఫీ అయ్యేలా బ్యాంకర్లతో హైడ్రా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. హోమ్ లోన్స్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో మీటింగ్ జరపనున్నట్లు టాక్. చెరువులు, FTL, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలని హైడ్రా సూచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ డాక్యుమెంట్స్ ఆధారంగా లోన్స్ ఇచ్చారు, లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారనే దానిపై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఇచ్చే విధంగా నిబంధనలు రూపకల్పనపై చర్చించనున్నట్లు సమాచారం. ఒకవేళ నిజంగా హైడ్రా లోన్స్ మాఫీ చేస్తే బాధితులకు అంతకన్నా సంతోషం ఉండదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ నిర్ణయం బాధితులను ఎంతవరకు సంతృప్తి పరుస్తుందో.